వెల్కమ్ టు కౌటిల్య కెరియర్స్. కౌటిల్య కెరియర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం టెట్ కానీ, డిఎస్సి కానీ, ఎస్జిటి కానీ ఏ పోటీ పరీక్ష రాయాలన్నా సరే ప్రతి దాంట్లో ప్రముఖంగా కనబడే ఇంకొక చాప్టర్, ఇంకో అధ్యాయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం. దాన్నే ఇంగ్లీష్లో సెట్ థియరీ అంటారు. మనం సమితులు అనే పేరుతో పిలుస్తాం. సమితులు, ఏకవచనం సమితి, సమితులు బహువచనం. ఏంటి అసలు ఆ సమితులు అంటే? సమితులు గురించి మనం మాట్లాడాలి. ఓకే, దాన్ని మనం పరిచయం చేసుకుందాం. ఒకసారి నేను ఒక లిస్ట్ ఇస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. 1 2 రామ, ద లయన్, పెన్, రూట్ 2, బెంచ్ ఎట్సెట్రా అని వదిలాను. జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? మొదటి నుంచి పరిశీలిస్తే 1తో స్టార్ట్ అయింది. ఇదేదో సహజ సంఖ్యల్లా ఉన్నాయిరా అని. నెక్స్ట్ 2 భలే బాగుంది, 2 వచ్చింది. మరి నెక్స్ట్ 3 రావాలి కదా, రామ అని వచ్చింది. అంటే దేవుడి పేర్లా, మనుషుల పేర్లా అనుకునేంతలోనే నెక్స్ట్ ద లయన్ అని రాశారు. అంటే జంతువుల పేర్లా. అంటే నెక్స్ట్ టైగర్ రావాలి కదా, టైగర్ ఎలిఫెంట్ రావాలి కదా, రాలా. పెన్, ఆర్టికల్సా? ఇది ఎవరి లిస్టు? నంబర్ల లిస్టా, పేర్ల లిస్టా, ఆర్టికల్స్ వస్తువుల లిస్టా అనుకునేంతలో మళ్ళీ రూట్ 2 వచ్చింది, కొండ జాతి నంబరు. అది కరెక్ట్గా ఎవరికి తెలియని కూడా తెలియదు. ఆ నంబర్ వచ్చింది. ఆ తర్వాత బెంచ్, మళ్ళీ ఆర్టికల్ వచ్చింది. నెక్స్ట్ ఏం వస్తుంది ఎవరికి తెలియదు. ఇది ఫలానా వాటి సముదాయము, ఫలానా వాటి జాబితా అనేమన్నా చెప్పగలవా? చెప్పలేరు. ఇప్పుడు చూడు, 2 4 6 8 10 12 ఆపేసి నెక్స్ట్ టైం వస్తుంది అని అడిగాను అనుకో, చెప్పగలవా? ఎందుకు చెప్పలేవు? బంగారులో చెప్పగలవు. 2 4 6 8 10 12 14, నెక్స్ట్ 14 వస్తుంది, ఆ నెక్స్ట్ 16, అలా 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 అలా. నేను ఇప్పుడు 2 రకాల జాబితాలు నీ ముందర ఉంచాను. మొదటి దాంట్లో నెక్స్ట్ ఏం వస్తుందో చెప్పలేవు, ఫలానా 10th ప్లేస్లో ఏం వస్తుందో చెప్పలేవు, ఏమీ చెప్పలేవు. బట్ రెండో దానికి ఓ డిసిప్లిను, ఓ పాడు ఉంది. ఎక్కడ? మొదటి దానికి ఓ క్రమశిక్షణ, పద్ధతి, పాడు ఏమీ లేవు. నంబర్ల లిస్ట్ అందామా, లేకపోతే నేమ్స్ లిస్ట్ అందామా, యానిమల్స్ లిస్ట్ అందామా, వస్తువుల లిస్ట్ అందామా, ఏమీ చెప్పలే. సరేనా? దీనికి అనిర్వచిత సముదాయము అని పేరు. దానికి నిర్వచనం అంటే ఏం లేదు. బట్ రెండో దానికి నిర్వచిత సముదాయము. దీనికి ఒక చక్కటి క్రమశిక్షణ ఉంది. ముందు 2 వచ్చింది, సరి సంఖ్య, ధన సరి సంఖ్య, పాజిటివ్ ఈవెన్ నెంబర్, నెక్స్ట్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 8 ఎట్సెట్రా. చక్కగా అన్ని సరి సంఖ్యలే ఉన్నాయి. ఇది ఎవరి లిస్ట్రా అని అడిగితే ఈవెన్ నంబర్స్ లిస్టు, సరి సంఖ్యల సముదాయం అని చెప్తారు కదా. అంటే దీనికి నిర్వచనం ఉన్నది, దీనికి నిర్వచనం లేదు. ఇది అనిర్వచిత సముదాయం. రెండోది నిర్వచిత సముదాయం. ఇంగ్లీష్లో వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటాం. ఆ పైదాన్ని నాట్ వెల్ డిఫైన్డ్. మరి వెల్ డిఫైన్డ్ కాకపోతే ఇల్ డిఫైన్డ్ అంటాం. అది ఇంగ్లీష్ పేరు, మనకు వద్దులే. దీన్ని ఏమంటారు? నిర్వచిత వస్తు సముదాయం. పైదాన్ని అనిర్వచిత వస్తు సముదాయం. ఇది మాకొద్దు. ఏదైతే నిర్వచిత సముదాయం ఉంటుందో దాన్నే సమితి అంటారు. అది కథ. సమితి అంటే ఏంటండి? ఓ లిస్టు, వస్తువుల సముదాయం. ఏమిటా వస్తువులు? వస్తువులు అంటావా, మూలకాలు అంటావా, నంబర్లు అంటావా, ఏదో ఒకటి. ఆ లిస్టుని బట్టి, ఆ లిస్టులో ఉన్న వాళ్ళని బట్టి, అది ఎవరి జాబితానో తెలిసిపోతుంది కదా, దాన్ని బట్టి పేరు పెడతాను అన్నమాట. సరే, ఇంతకీ నేను లిస్ట్ ఇస్తాను, అది నిర్వచితం అవునా, నిర్వచితము కాదా ఎలా చెప్పాలి?
అదే వెల్ డిఫైన్డ్ కాదా ఎలా చెప్పాలి? ఆశ్చర్యం ఏంటో తెలుసా, దానికి కూడా నిర్వచనం ఉంది. ఏంటి? ఒక సముదాయాన్ని నిర్వచిత సముదాయం అని ఎప్పుడంటామంటే దానికి కూడా ఉంది మ్యాథమెటిక్స్లో. అవును, మరి సబ్జెక్టా మజాకా? దాంట్లో కూడా ఆ మాట కూడా నిర్వచనం ఉంది. ఏంటా నిర్వచనం చూద్దాం రండి. ఓ లిస్ట్ని, అదే ఓ జాబితాని, అదే ఓ సముదాయాన్ని నిర్వచిత సముదాయము అని అలా అనాలి అంటే టెస్ట్ ఏంటో తెలుసా? నీ ఇష్టం వచ్చిన ఆబ్జెక్ట్ ఓ వస్తువు పట్టుకుని అందులో ఉందా లేదా తేల్చగలగాలి. ఉంటే ఉందని లేకపోతే లేదని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ ఇస్తున్నాను చూడు, ఇందాక ఇచ్చింది 1 2 పెన్, పెన్సిల్, రాడ్, √5 ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆ లిస్ట్లో ఈ పెన్ ఉందా? ఉందేమో. పెన్సిల్ ఉందా? ఉందేమో, అక్కడ కనబడుతోంది, ఉంది. చాక్ పీస్ ఉందా? తెలియదు, ఉందో లేదో తెలియదు. ఎవరికి తెలుసు? వస్తువులు ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి. ఆ టేబుల్ ఈ లిస్ట్లో ఉందా? తెలియదు, ఉందో లేదో చెప్పలేదు. 10 ఉందా? 1 2లు ఉన్నాయి కదా, అది కూడా ఉండే ఉంటుంది. సో ఉంటే ఉందని లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నా. అందుకని అది నిర్వచిత సముదాయము కాదు. ఓకే, మనం సబ్జెక్ట్లో డెఫినేషన్ చెప్దాం, సబ్జెక్ట్లో రూల్ ఏంటి చెప్దాం. ఒక సముదాయం నిర్వచిత సముదాయము అని చెప్పాలంటే ఒక ఫలానా వస్తువు ఆ సముదాయానికి చెందిందో లేదో నిర్ణయం తీసుకోగలగాలి. అలా చెప్పగలిగితే నిర్వచిత సముదాయం, చెప్పలేకపోతే నిర్వచిత సముదాయం కాదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 ఎట్సెట్రా. ఇది నిర్వచిత సముదాయమా కాదా? పెన్ ఇందులో ఉందా? పిచ్చోడో మంచోడో ఇవన్నీ ఆడ్ నంబర్లు. పెన్ ఉందా లేదా అడిగితే ఏంటి అని మనం ఎదురు ప్రశ్నించవచ్చు. లేదు. 2 ఉందా? లేదు. ఏంటి అంత గ్యారంటీ? అవన్నీ ఆడ్ నంబర్లు అండి, బేస్ సంఖ్యలు. నువ్వు 2 ఇచ్చి ఉందా లేదా అంటే కదా, లేదు. 0 లేదు. పెన్సిల్ లేదు. 11 ఉంది. 25 ఉంది. ఆడ్ నెంబర్ కదా. అలా నువ్వు ఏ నెంబర్ అని ఇచ్చుకో, ఏ వస్తువైనా ఇచ్చుకో, ఇందులో ఉంటే ఉందని లేకపోతే లేదని ఖచ్చితంగా నేనేంటి నువ్వైనా చెప్పగలవు. అందుకని దీన్ని నిర్వచిత సముదాయము అంటారు. ఇంతసేపు మనం మాట్లాడిన దాంట్లో ఓ సముదాయం, అదేలే ఓ లిస్టు, ఓ జాబితా నిర్వచితమా కాదా ఎలా తెలుసుకోవాలి మాట్లాడాం, సబ్జెక్టు ప్రకారం మాట్లాడాం. సరే, ఈ నిర్వచిత సముదాయము అనిర్వచిత సముదాయము మనకి ఎందుకు అసలు వస్తున్నా? దాని దగ్గరికే వస్తున్నా. వెరీ ఫస్ట్ డెఫినిషన్, మొట్టమొదటి మాట, సమితి అంటే ఏంటి? ఏదైనా నిర్వచిత వస్తు సముదాయమును సమితి అంటారు. అంటారు నిర్వచిత వస్తు సముదాయమును సమితి అంటారు. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ ఎ సెట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ మస్ట్ బి వెల్ డిఫైన్డ్. ఖచ్చితంగా డెఫినేషన్ ఉండాలి. ఎట్ట పడితే అట్ట అడ్డదిడ్డంగా చిత్తుగా చెత్తగా ఉండకూడదు. నువ్వు ఎవరు లిస్ట్ రాస్తున్నావు వాళ్ళే కనబడాలి అందులో. అట్లాంటి దాన్ని సమితి అంటారు. ఏంటంటే మళ్ళీ చెప్పండి, నిర్వచిత వస్తు సముదాయమును సమితి అంటారు. గుడ్, బాగుంది. ఇప్పుడు ఆ సమితిని పేరంటూ తెలుసుకున్న తర్వాత అసలు సమితుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఎలా సూచిస్తారు, పేపర్ మీద ఎలా రాస్తారు, ఎలాంటి పేర్లు పెడతారు, అందులో విశేషాలేంటి, విడ్డూరాలేంటి, సహజం. కుతూహలం ఇవన్నీ కొనుక్కోవడానికి కుతూహలంగా ఉంటుంది. ఆర్డర్లో పెడదాం ముందర. అసలు సమితుల్ని ఎలా చూపిస్తారు, ఏ పేర్లతో పిలుస్తారు సమితుల్ని చెప్పడానికి ఫస్ట్ పాయింట్ అండి. ఏంటి? సింబాలిజం. ఏంటి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇలాంటి సింబల్సే వాడతారు సెట్లింగ్ చేయడానికి. రెండోది, ఏ పేర్లతో పిలుస్తారు? క్యాపిటల్ లెటర్స్తో పిలుస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. రెండోది,
ఎలా చూపిస్తారు? ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తారు. ఇంగ్లీష్లో ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం, అంటే తెలుగులో మేసాల బ్రాకెట్ అంటారు దాన్ని. 1 2 3 4 5 స్టాప్. అంటే ఈ సమితిలో 5 వస్తువులు ఉన్నాయన్నమాట. ఇక్కడ వస్తువులు కాదు, ఏంటివి? నంబర్లు, సంఖ్యలు. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి సబ్జెక్ట్లో ఉండే పేర్లే వాడాలి. ఒక సమితిలో ఉండే ఆబ్జెక్ట్స్ని మూలకాలు అని పిలుస్తారు. ఏం పేరుతో పిలుస్తారు? మూలకాలు. ఈ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 5 మూలకాలు ఉన్నాయి. ఏవేంట మూలకాలు? 1 2 3 4 5. ఇవి ఈ సమితిలో ఉండే మూలకాలు అన్నమాట. సరేనా? తర్వాత ఇంకో సమితి చూడండి. A B C D E స్టాప్. ఇందులో ఏమేమి మూలకాలు ఉన్నాయి? A B C D E అనే మూలకాలు ఉన్నాయి. ఇందాక మాట్లాడిన సమితిలో ఏమేమి మూలకాలు ఉన్నాయి? 1 2 3 4 5. ఇంకో సమితి రాస్తాను చూడు. రామ, కృష్ణ, వేణు, గోపి. ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 మూలకాలు ఉన్నాయి. ఏవేంట 4? రామ, కృష్ణ, పేర్లు అన్నమాట. ఇదేం సెట్? సెట్ ఆఫ్ నేమ్స్. ఇదేంటి? ఆల్ఫబెటికల్ సెట్. ఆల్ఫబెట్స్ ఉన్నాయి, కొన్ని ఆల్ఫబెట్స్ ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ వర్ణమాలలో ఉన్న కొన్ని అక్షరాలు ఉన్నాయి. అదేంటి? మాకేం తెలుసండి, వాడు ఆ సెట్ ఇచ్చాడు, మనం తీసుకున్నాం అంతే. ఎందుకు నేను చెప్తున్నానంటే సెట్టు అనగానే అందులో ఎలిమెంట్లు, అదే మూలకాలు అంటున్నావే, ఆ మూలకాలు ఏవైనా కావచ్చు. నంబర్లు అవ్వచ్చు, పేర్లు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. మనకి ఇచ్చిన దాన్ని బట్టి వాడుకోవాలి. ఒక నిర్వచిత వస్తు సముదాయములో ఉండే వాటిని ఏ పేరుతో పిలుస్తారు? మూలకాలు అని పిలుస్తారు. ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4. ఈ సెట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 5. ఇంకో సెట్ రాస్తాను. 1 3 5 7 9 11. ఇందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 6 మూలకాలు ఉన్నాయి. ఓకేనా? ఇదండి. సరే, ఇంతసేపు మనం దేని గురించి మాట్లాడాం? సమితి అంటే నిర్వచిత వస్తు సముదాయం. సరే, పేర్లు ఏం పెడతారు దానికి? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఎట్సెట్రా. సరే, తర్వాత సింబాలిజం ఏంటి? ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తారు. ఓకే, ఇప్పుడు బేసిక్స్ వచ్చినాయి. ఇక లోపలికి వెళ్దాం, ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటేనండి, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. సమితులను సూచించే విధానం. సమితులను ఎలా సూచిస్తారు అనేది తెలుసుకోవాలి. అది సూచించడానికి బిందుగా కొన్ని సింబల్స్ ఉన్నాయండి ఇందులో. ఆ సింబల్స్ నేర్చుకోవాలి. ఏమిటా సింబల్స్? నెంబర్ 1, మొట్టమొదటిది అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? సెట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదే సమితి అంటే నిర్వచిత వస్తు సముదాయం. పేర్లు ఏం పెడతాం? క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, అలా అలా అలా. దానిలో ఉండే వస్తువులను ఏమంటారు? మూలకాలు అంటారు. ఆ మూలకాలు ఎవరెవరు ఉండాలి? నీ ఇష్టం. వాడు మనకి ఏ సెట్ ఇస్తే అది. ఇంతే మనం నేర్చుకుంది. ఇప్పుడు సెట్ థియరీలోకి, సమితులలోకి పూర్తిగా వెళ్ళాలంటే మనం కొన్ని సింబల్స్ నేర్చుకోవాలి. సంకేతాలు అంటారు తెలుగులో. సింబల్స్ నేర్చుకోవాలి. ఏంటా సింబల్స్? ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ చూడన్నా. 1 2 3 4 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో? 5 ఉన్నాయి. అందులో 2 ఉందా లేదా? దీనికి ఒక పేరు పెట్టు, ఏ అని. 2 అనేది అందులో ఉందా? ఉంది. ఏం రాస్తుందో తెలుసా? 2 బిలాంగ్స్ టు ఏ. ఈ సింబల్ ఏమంటారు? బిలాంగ్స్ టు. అలానే చదవాలా? అవును. తెలుగు మీడియంలో కూడా అలానే చదవాలా? అవును. బిలాంగ్స్ టు ఏ అంటే ఏంటో తెలుసా అండి? చెందినది అని చెప్పడానికి. 2 అనేది సెట్కి చెందిందేగా. 2 అనేది సెట్లో ఉందా లేదా? ఉంది. సో 2 బిలాంగ్స్ టు ఏ. మరి 3 గురించి చెప్పు, సెట్లో ఉందా లేదా? ఉంది. 3 బిలాంగ్స్ టు ఏ. 7 గురించి చెప్పు, 7 ఏలో ఉందా లేదా? 7 డస్ నాట్ బిలాంగ్ టు ఏ.
అంటే ఓ సింబల్ రాసి నెత్తి మీద గీత కొట్టామనుకో ఏమొస్తుంది, దానికి ఆపోజిట్ అర్థం వస్తుంది. అబ్బో ఇలాంటివి మనకి చిన్నప్పుడే తెలుసు. ఉదాహరణకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉందనుకో, ఎక్స్ 2కి సమానం. దీనికి నిలువు గీత ఇలా క్రాస్ కొడితే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, ఎక్స్ విలువ 2 కాదు. ఇంకో ఉదాహరణ, దీని చదువు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2, ఎక్స్ 2 కంటే తక్కువ. ఇలా నిలువు గీత కొట్టు, నాట్ లెస్ దాన్ 2. ఇది మ్యాథమెటిక్స్ సింబల్స్లో అలవాట్లు అనమాట. ఏదైనా ఓ సింబల్కి ఇలా నిలువు గీత కొట్టేస్తే ఏంటి అర్థం, వ్యతిరేక అర్థం వస్తుంది. 7 belongs to 2 belongs to A, ఇలా కొడితే 2 does not belong to. ఇది 7 belongs to A కాకుండా నిలువు గీత కొడితే 7 does not belong to A. ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తంలో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ సింబల్ బిలాంగ్స్ టు, ఏం చదవాలి దీన్ని? ఏం చదవాలి? బిలాంగ్స్ టు అని చదవాలి. అర్థం ఏంటి? చెందినది అని చెప్పడానికి గుర్తు. రైట్. ఈ సింబల్ చూడు, దీన్ని ఏమని చదవాలి? డస్ నాట్ బిలాంగ్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఎక్కువ మంది పిల్లలు డస్ నాట్ బిలాంగ్స్ టు అని చదువుతారు. చాలా తప్పండి అది. ఇంగ్లీష్ మాస్టర్ చుట్టుపక్కల ఉంటే మన మీద అక్షింతలు వేస్తారు. తప్పు. డస్ నాట్ బిలాంగ్ టు అనే చదవాలి దాన్ని. ఇక్కడ చేర్చాల్సిన ఎస్ డస్లో చేర్చేసావు కదా, అందుకని డస్ నాట్ బిలాంగ్ టు అని చదవాలి. ఓకేనా? ఈ 2 సింబల్స్ అర్థమైనాయి కదా, నోట్ చేసుకున్నారు కదా. ఆ తర్వాత మరికొన్ని సింబల్స్ ఇప్పుడే చూద్దాం. ఒకసారి ఇటు చూడండి. కంప్యూటర్ కీబోర్డ్ మీద స్లాష్ అని చదువుతారు, దాన్ని గుర్తొచ్చిందా? గుర్తుపెట్టారా? ఇది కమర్షియల్ మ్యాథమెటిక్స్లో ఈస్టు అని రాస్తారు, రేషియోస్లో రాస్తారు కదా. రైట్. ఇది గుర్తుపెట్టారా? మనం ఇందాక నేర్చుకున్న బిలాంగ్స్ టుకి మిర్రర్ ఇమేజ్ కదా. ఈ మూడింటికి అర్థం ఒకటే అండి. ఒకే అర్థం కోసం ఈ మూడింటిని వాడతాం. ఏంటి? సచ్ దట్. అసలు సచ్ దట్ అని వాడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతూ ఆపేసి మళ్ళీ దాని గురించి చెప్తూ అది ఎలాంటిదంటే అని మాట్లాడతామే, ఆ అర్థం రావడానికి సచ్ దట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ సచ్ దట్ అని అనుకో. ఎలాంటి న్యాచురల్ నంబర్ అంటే అర్థం వస్తుంది. ఎక్స్ ఒక సహజ సంఖ్య సచ్ దట్ అని సింబల్ వేస్తే అంటే నువ్వు దాని గురించి ఇంకోటి చెప్పబోతున్నావు అనమాట. అంతేనా? రాస్తాను ఇక్కడ చూడండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ అంటే ఎవరండి? న్యాచురల్ నంబర్స్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఏంటండి? ఎక్స్ ఒక సహజ సంఖ్య. సచ్ దట్ ఎక్స్ ఎలాంటిదంటే ఎక్స్ ఈజ్ ఒక సరి సంఖ్య. ఇప్పుడు మనం ఎక్స్ గురించి చెప్పదలుచుకుందంతా అయిపోయింది అని అర్థం అన్నమాట. ఒక దాని గురించి చెప్పటం మొదలుపెట్టి పూర్తిగా చెప్పకుండా కాస్త గ్యాప్ ఇచ్చి పాజ్ ఇచ్చి దాని గురించి మళ్ళీ అది ఎలాంటిదంటే అంటామే. అలాంటి సందర్భంలో సచ్ దట్ అంట. ఈ మొత్తం వాక్యం చదివితే ఎక్స్ ఎవరో నీకు తెలిసిపోతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ సచ్ దట్ ఎక్స్ ఒక సరి సంఖ్య. అంటే న్యాచురల్ నంబర్లలో సరి సంఖ్యలు ఎవరెవరు? 2, 4, 6, 8 ఎట్సెట్రా అనమాట. సో ఇప్పుడు సచ్ దట్ అర్థమైంది కదండి. సచ్ దట్ అనేటువంటి సింబల్ ఎప్పుడెప్పుడు వాడతారు? ఒక విషయం గురించి చెప్తూ ఆపేసి దాని గురించి మళ్ళీ చెప్పాల్సి వస్తే, దాని గురించిన వివరణ ఇవ్వాల్సి వస్తే అది ఎలాంటిదంటే అని చెప్పాలంటే ఇది వాడతారు. ఇప్పుడు ఇంతకీ ఈ 3 సింబల్స్లో ఏది వాడతారు? 3 వాడతారు. ఇది వాడతారు, ఇది వాడతారు, ఇది వాడతారు. 3 వాడతారు. ఈ 3 సింబల్స్ ఒకే అర్థం కోసం వచ్చినవి. ఏంటవి? సచ్ దాట్ అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు ఎన్ని సింబల్స్ నేర్చుకున్నారు? బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్ టు, సచ్ దట్ టు నేర్చుకున్నారు.
నెక్స్ట్ మిగతా సింబల్స్ ఏంటి చూద్దామా. రైట్, మిగతా సింబల్స్ ఏంటో చూద్దాం. అది చూడండి ఎలా ఉందో. ఇంగ్లీష్ భాషలో ఉన్న మొదటి అక్షరం క్యాపిటల్ ఏ లేదు, దాన్ని ఖచ్చితంగా తిరగేసినట్టుగా లేదు, అలాగే ఉంది. దీనిని ఏమని చదవాలి? 2 పేర్లతో చదవచ్చు. ఫర్ ఆల్ అని చదవచ్చు, ఫర్ ఎవ్రీ అని కూడా చదవచ్చు. ఫర్ ఎవ్రీ అని కూడా చదవచ్చు. ఇది ఎప్పుడు మాట్లాడతారు? ఏదో జాతి మొత్తానికి ఓ సింబల్ పెట్టి దానికి లక్షణం రాస్తూ ఫర్ ఎవ్రీ అని రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2n, అనునది, సరి సంఖ్య, ఫర్ ఆల్ n belongs to n. ఫర్ ఆల్ n belongs to n రాసి చూడు. అంటే n న్యాచురల్ నంబర్లో ఉన్న ఫర్ ఆల్ n, న్యాచురల్ నంబర్లో ఉన్న దేన్ని తీసుకున్నా సరే ఫర్ ఆల్ n బిలాంగింగ్ టు n. న్యాచురల్ నంబర్లో ఎంతని పెట్టుకో. 1 పెట్టు, 2 into 1 సరి సంఖ్య, 2 పెట్టు, 2 2s are 4 సరి సంఖ్య, 10 పెట్టు, 2 10s are 20 సరి సంఖ్య, 15 పెట్టు, 2 15s are 30 సరి సంఖ్య, 0.1 పెట్టు, పెట్టకూడదు. ఏమన్నారు ఈయన? n belongs to n అన్నారు. క్యాపిటల్ ఎన్లో నువ్వు ఏవేరే వేసుకో అన్నారు. ఫర్ ఆల్ ఇన్ క్యాపిటల్ ఎన్ కదా. సో ఇలాంటి స్టేట్మెంట్లకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ ఫర్ ఆల్ వాడతారు. ఏదైనా సరే ఎన్ ఎక్కడైనా తీసుకో ఎల్లో, అప్పుడు సరే ఫర్ ఆల్ అని వాడతారు అన్నమాట. అర్థమైందండి? రైట్. ఇంకొక సింబల్ గురించి మాట్లాడదాం. ఏంటా సింబల్ అంటే, ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్క్రిప్ట్ క్యాపిటల్ టీ లాగా కనబట్టాలా? ఇదే ప్రింటెడ్ బుక్స్లో ఖచ్చితంగా ఇలా రాస్తాడు. ఇలా రాసిన అర్థం ఒకటే. దీన్ని ఏమని చదువుతారు? దేర్ ఎగ్జిస్ట్స్ సమ్, లేదా దేర్ ఈజ్ సమ్, లేదా ఫర్ సమ్. ఇందాక ఫర్ ఆల్, ఇది ఫర్ సమ్, కొన్నిటికి మాత్రమే, కొన్నిటికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడు. 4x + 5 ఉంది. 4x + 5, లేదా ఒక నిమిషం, x + 2. ఈ సరి సంఖ్య బేస్ సంఖ్య ఏమో ఎవరికి తెలుసు? ఎక్స్ని బట్టి. ఎక్స్ ప్లస్లో 1 పెట్టు, 3 1s are 3, 3 + 2 5 బేస్ సంఖ్య వస్తుంది. ఎక్స్ ప్లస్లో 2 పెట్టు, 3 2s are 6, 6 + 2 8 సరి సంఖ్య వస్తుంది. అంటే కొన్నింటికేమో సరి సంఖ్య వస్తుంది, కొన్నింటికేమో బేస్ సంఖ్య వస్తుంది. సో ఫర్ ఆల్ అనే సింబల్ ఇక్కడ వాడచ్చా? వాడకూడదు. ఒక సరి సంఖ్య, దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్. ఎక్స్ సరి సంఖ్య అయ్యేటట్టుగా ఒక ఎక్స్ ఉంటుంది. చెప్పు. 2 పెట్టు, సరిపోయింది. 3 పెట్టు, సరిపోదు. అంటే కొన్నిటికే సరిపోతుంది అనమాట. అలాంటప్పుడు దేర్ ఎగ్జిస్ట్ వాడతాం. దీన్ని తర్వాత ఇంత క్రితం నేర్చుకున్న ఫర్ ఆల్ అనే దాన్ని, వీళ్ళిద్దరికి సపరేట్ పేర్లు ఉన్నాయి. దీన్ని అస్తిత్వ పరిమాపకము అంటారు, దీన్ని నిత్యత్వ పరిమాపకము అంటారు, లేదా సార్వత్రిక పరిమాపకము అంటారు. యూనివర్సల్ క్వాంటిఫైయర్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగు పేర్లేంటి? అస్తిత్వ పరిమాపకము.
దేర్ ఎగ్జిస్ట్. దీన్ని ఏమంటారు? సార్వత్రిక పరిమాపకం. అంటే అన్నిటికీ నిజమవుతుంది అనే అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడే ఇది వాడతారు. కొన్ని చోట్లే నిజమవుతుంది అని చెప్పడానికి ఇది వాడతారు. ఇవి ముఖ్యమైన సింబల్స్ అన్నమాట. ఈ డిస్కషన్ మొత్తంలో ఎవరి గురించి మాట్లాడాం మనం? దేర్ ఎగ్జిస్ట్, ఫర్ ఆల్ గురించి మాట్లాడాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సింబల్స్ ఏంటి? ఈ సింబల్ నేమో సబ్సెట్ ఆఫ్ అని మాట్లాడతాం. తెలుగులో ఉపసమితి. ఇది ప్రాపర్ సబ్సెట్ ఆఫ్. తెలుగు పేరు శుద్ధోపసమితి. శుద్ధ ప్లస్ ఉపసమితి, శుద్ధోపసమితి, గుణసంధి. ఇక్కడ మామూలు సమితి, ఉపసమితి అన్నమాట. ఇది మామూలు ఉపసమితి. ఈ పేర్లు నేర్చుకునేటప్పుడు ఈ సింబల్స్ ఏంటో మాట్లాడుకుందాం. వరుసలో వస్తున్నాయి కదా అని చెప్పాను అంతే. సరేనా? ఈ సింబల్స్ ప్రస్తుతానికి చాలు. ఇప్పుడు మనం పాత హెడ్డింగ్కి వెళ్ళిపోదాం. ఏంటా పాత హెడ్డింగు? సమితులను సూచించే పద్ధతి. 2 పద్ధతులు ఉన్నాయి. ఏంటి? సూచించే పద్ధతులు. సూచించే పద్ధతులు. మొదటి పద్ధతి జాబితా పద్ధతి అంటాం. మొదటి పద్ధతి పేరేంటమ్మా? జాబితా పద్ధతి. అండ్ ఇన్ ఇంగ్లీష్ వి కాల్ ఇట్ రోస్టర్ ఫామ్. ఓ లిస్ట్ రాసి వదిలిపడేస్తాం అంతే. దాన్నే జాబితా పద్ధతి అంటాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, 1 3 5 7 స్టాప్. ఆ సెట్లో ఎవరెవరున్నారా? 1 3 5 7 కనబట్లా? ఆ నలుగురే అని చెప్పేస్తాం. కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఎవరో కనపడిపోతారు. అంటే మనం ఆ సెట్లో ఉండే మూలకాలను లిస్ట్ రాసేస్తాం. జస్ట్ లిస్ట్ అనమాట. లిస్టుకి తెలుగు పేరు ఏంటండి? జాబితా. అందుకే అన్నారు దాన్ని ఏమని? జాబితా పద్ధతి. దీని గురించి ఎవరు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పేరులోనే తెలిసిపోతుంది. ఏంటిది? జాబితా పద్ధతి అంటే ఈ పద్ధతిలో ఆ సమితిలో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ లిస్ట్ రాసి వదిలిపడేస్తాం. అలాగే ఈ చూడు, ఏ ఈ ఐ ఓ యు జాబితా పద్ధతి. అందులో ఎవరు ఉన్నారు? ఏ ఉన్నారు. అలాగే ఇక్కడ 1 2 3 4 ఎట్సెట్రా. ఇందులో ఎవరున్నారు? న్యాచురల్ నెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు? కనబట్లా? వాళ్ళే. అంటే కళ్ళకు కట్టినట్టు కొట్టొచ్చినట్టు కనబడతారు ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా. జస్ట్ లిస్ట్ రాస్తే ఈ స్టైల్ని జాబితా పద్ధతి అంటారు. ఏమంటారండి? జాబితా పద్ధతి అంటారు. మరి ఇంకో పద్ధతి కూడా ఉందా? ఉంది. అదేంటో చూద్దాం. ఆ రెండో పద్ధతిని ఏమంటారంటేనండి, సమితి నిర్మాణ క్రమము. లేదా రెండో పేరు అదే, లేదా లాక్షణిక పద్ధతి. రెండో పద్ధతి ఏంటండి? సమితి నిర్మాణ క్రమ పద్ధతి లేదా లాక్షణిక పద్ధతి. ఏంటి లాక్షణిక పద్ధతి అంటే? ఈ పేరే ఎక్కువ సార్లు వాడతారు. టెక్స్ట్ బుక్లో సమితి నిర్మాణము అంటాడు, బట్ మనకు అర్థం కావడానికి ఇది బెస్ట్. లాక్షణిక పద్ధతి. లక్షణమును వివరించు పద్ధతే లాక్షణిక పద్ధతి అవుతుంది. ఏంటంటే లాక్షణిక పద్ధతి అంటే అందులో ఉండే మూలకాల లక్షణం చెప్తాడు, మొత్తం లిస్ట్ ఇవ్వడం. దాన్ని లాక్షణిక పద్ధతి అంటారు. సో పేరులోంచే మనకు అర్థం తెలిసిపోవాలంటే మనం లాక్షణిక పద్ధతే వాడాలి. ఓకేనా? సమితి నిర్మాణ క్రమ పద్ధతి అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్సెస్ అంటూ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి సింబల్స్తో పెడతాం. అది రెండు ఒకటే. ఇదంటే ఏంటి అసలు? ఉత్తిని పేరు తెలుసుకుని వదిలేయటమైనా స్టైల్ ఏమైనా ఉందా? ఉంది. అది ఇప్పుడు మనం నేర్చుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సెట్లో ఎవరెవరు ఉన్నారు? కమాన్ చెప్పు. 1 2 3 4 5. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానో చూడండి. అందులో ఎవరెవరు ఉన్నారు? ఏమోనండి, ఎక్స్లు ఉన్నాయండి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్సెస్. అందులో ఎవరెవరు ఉన్నారు? ఎక్స్లు ఉన్నాయి. అబ్బా వివరంగా చెప్పు. అదేనండి, ఎక్స్లు ఉన్నాయి. అదే ఎక్స్ ఏంటి? సచ్ దట్. ఇందాక అన్నాను చూసారా, సచ్ దట్ ఎప్పుడు వాడతారు? ఆ ఎక్స్ ఎలాంటిదంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఓహో, న్యాచురల్ నంబర్లా అంటే 1 2 3 4 5 6 7 బ్యాచ్ మొత్తం ఉన్నారా? లేరు, 5 వరకే ఉన్నారు. మరి ఆ మొక్క ఎక్కడ రాసావు? ఇక్కడ రాస్తా. అండ్ ఎక్స్ లెస్ దాన్ 6. స్టాప్. 6 కంటే తక్కువవి ఎవరెవరున్నారు? 1 2 3 4 5. ఇదేమో జాబితా పద్ధతి, ఇదేమో లాక్షణిక పద్ధతి. తీసి ఒక సెట్కి ఒకే జాబితా పద్ధతి ఉంటుంది, కానీ లాక్షణిక పద్ధతి ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాయొచ్చు. నేను దీన్నే ఇంకో రకంగా రాస్తాను చూడు. సెట్ ఆఫ్ ఆల్ ఎక్సెస్ సచ్ దట్. ఇవన్నీ స్టాండర్డ్ అలవాట్లు అన్నమాట. సమితి నిర్మాణ క్రమంలో రాయాలంటే అదే లాక్షణిక పద్ధతిలో చెప్పాలంటే ఈ స్ట్రక్చర్ అంతా ఫిక్స్డ్గా ఉండాలి. సెట్ ఆఫ్ ఆల్ ఎక్సెస్ అంటే అందులో ఎవరన్నా సరే నువ్వు ఎక్స్ అని పేరు పెట్టాలి. సచ్ దట్ అని ఆ ఎక్స్ గురించి చెప్పాలన్నమాట. సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. దీనికి తేడా ఏంటండి? ఏమీ లేదు. 6కి వెనకాళ్ళు ఉండేవాళ్ళు ఇది 5 కానీ 5 కంటే తక్కువ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. చూసారా, ఒకే సెట్ లాక్షణిక పద్ధతుల్లో 2 రకాలు వచ్చినాయి. వస్తాయి అంటే అలా రాయొచ్చా? రాయొచ్చు. అర్థం చెడకుండా ఉండాలి. దీన్ని చూడగానే ఇది గుర్తు రావాలి, అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. దీన్నే ఇంకో రకంగా కూడా రాయొచ్చు. చూస్తారా సరదాగా? సెట్ ఆఫ్ ఆల్ ఎక్సెస్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ ఏంటండు? వాట్ ఈస్ డబ్ల్యూ? పూర్ణ సంఖ్యల సమితి. అండ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 6. 0 కాకూడదు, 6 కాకూడదు, మధ్యలో వాళ్ళు. డబ్ల్యూలో 0కి 6కి మధ్యలో ఉండాలి. ఎవరండి? ఇల్లేనా? ఎన్ని రకాలు చెప్పామో చూసావా? ఇంతేనా? ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం రాయొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సమితి నిర్మాణ క్రమంలో రాయటం ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాయొచ్చు. అయితే తప్ప రైట్ ఎలా తెలుస్తుంది? ఈ మాటలన్నీ ఫాలో అయితే మెయిన్ సెట్ రావాలి. వస్తుందా? రాలా? వస్తే కరెక్ట్, లేకపోతే కాదు. ఇది కదా. సరేనండి, రైట్. నెక్స్ట్ ఏమంటే దీని మీద లెక్కలు వస్తాయా? మెయిన్ ఎగ్జామినేషన్స్లో వస్తాయి. ఏంటి? 2 4 6 8 యొక్క సమితి నిర్మాణ క్రమం A. Set of all x's, x belongs to n, x less than 9. Second option, set of all x's, x is equal to 2n, n belongs to n. Set of all 2n such that n belongs to n, n is equal n belongs to n and n less than 5. None. ఏది కాదు. ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్టా కాదా? 9 కంటే తక్కువ ఉండాలి, బిలాంగ్స్ టు n అవ్వాలి అంటే 1 2 3 4 5 6 7 8 అందరూ వస్తారుగా. ఉన్నారా? తప్పు. ఇది తప్ప రైట. x ఈక్వల్ టు 2n, n బిలాంగ్స్ టు n అంటే n బదులు ఎవరెవరిని వేసుకోవచ్చు? న్యాచురల్ నెంబర్లు అందరిని వేసుకోవచ్చు. వేసుకో.
2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 5s are 10, 2 12 6 are 12. ఆ బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ లేరుగా. ఇది కూడా తప్పు. మరిది n ప్లేస్లో ఎంత వేసుకోవచ్చు? n బిలాంగ్స్ టు n. ఓకే, n ప్లేస్లో 5 కంటే తక్కువ వేసుకోవాలి. 1 2 3 4 వేసుకోవాలి. వెయ్యి 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. మరి 2 5s are 10 లేదే. మరి అదే n ప్లేస్లో 5 వేసుకోమన్నారు. ఎవరన్నా నిన్ను లెస్ దాన్ 5 వేసుకోమన్నారు. సో ఇది కరెక్టే. అలా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. సో వీటిలో కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇది సమితి నిర్మాణ క్రమము అంటారు. సరేనండి, రైట్. ఇప్పుడు నేను ఇంకో సెట్ ఇస్తాను. సమితి నిర్మాణ క్రమం మీరే రాయండి. 1/2, 1/3, 1/4, 1/5, 1/6. స్టాప్. తప్పులు పోకుండా ఉండాలంటే షార్ట్ టెక్నిక్ ఏంటో చెప్పరా? అసలు అవన్నీ ఏ షేప్లో ఉన్నాయి? 1/1/1/1/1. ఓకే, నువ్వు స్టార్ట్ అవటమే సెట్ ఆఫ్ ఆల్ 1/n అని స్టార్ట్ అవ్వు. సచ్ దట్ ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడబోతున్నాం? n గురించి మాట్లాడబోతున్నాం. n అంటే ఎవరు? కింద ఉండే నంబరు. n 1/n అని రాస్తున్నావు కదా, అంటే n ఎక్కడుండే నంబరు? కింద ఉండే నంబరు. కింద ఉన్న వాళ్ళందరూ ఎవరు? 2 3 4 5 6. n బిలాంగ్స్ టు n 1 less than n less than 7. 1కి 7కి మధ్యలో ఉండే న్యాచురల్ నంబర్లు. కింద అక్కడ 1 ఉందా? లేదు. 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 లేదుగా. ఇలా అనమాట. యాక్చువల్లీ ఇది ఒక్కటేనా అంటే దారి వేరే దారి లేదా? బోల్డ్ ఉన్నాయి. నీవు ఐడియా చెప్పు, దాని ప్రకారం రాద్దాం. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ వే. ముందే చెప్పాను, లాక్షణిక పద్ధతిలో రాయటం ఎన్ని రకాలుగా అయినా రాయొచ్చు, బట్ జాబితా పద్ధతి మాత్రం ఒకటే వస్తుంది. ఇలా ఉంటుంది. ఏంటి జాబితా పద్ధతి అంటే? ఆ తర్వాత సెట్ థియరీలో నేర్చుకోవాల్సిన నెక్స్ట్ విషయం దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ విషయం ఏంటంటే సమితులలో రకాలు. వాటిలో మొట్టమొదటిది ఒకసారి సెట్ చూడు. ఏమర్థమైంది మనకి? ఓహో, ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేశారా అంటే ఏదో ఎలిమెంట్స్ ఉంటాయి, అందులో సెట్ ఇస్తున్నారనమాట అనుకుంటాం కదా. నేను లోపల ఒక్క ఎలిమెంట్ కూడా వేయను, ఒక్క మూలకం కూడా వేయను. స్టార్ట్ చేసి హడావుడిగా స్టార్ట్ చేశా, అంతే హడావుడిగా స్టాప్ చేశా. లోపల ఎవరున్నారు? ఎవ్వరు లేరు. అంటే ఒక్క ఎలిమెంట్, ఒక్క మూలకం కూడా లేనటువంటి సెట్ అన్నమాట. అస్సలు మూలకాలు లేకుండా ఖాళీగా బోసిగా అటు ఇటు తిరిగి ఈ సెట్ని ఏమంటారు తెలుసా? శూన్య సమితి. ఏమంటారండి? శూన్య సమితి. దీనికి ఒక సింబల్ కూడా ఉందండు. ఇది సింబల్. మామూలుగా 0 రాసి ఓ రాసి నిలువుగా ఒక గీత కొడతాం. అంటే ఇందులో ఒక్క ఎలిమెంట్ కూడా లేదు అన్నమాట. ఎలిమెంట్లు ఏమీ లేనప్పుడు, మూలకాలేం లేనప్పుడు దానికోసం ఓ పెద్ద సింబలు, ఓ పేరు, ఓ హడావిడి ఇంత అవసరమా అండి అని అడగచ్చు నువ్వు. అవసరమే. దానికి నిర్వచనం ఉంది. ఎలిమెంట్లు ఏం లేరు, మనం ఏం చేస్తాం? చిన్న ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో స్త్రీల సమితి అని రాశాను నేను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఇంత మటుగా ఎవరైనా స్త్రీలు ఉన్నారా? ఎవరు లేరుగా. ఆ సమితికి అయితే అర్థం ఉందిగా, కానీ అందులో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అది ఎంటీ సెట్. అలాగే ఇంకో ఉదాహరణ, సూర్యుని చేరిన మానవుల సమితి. ఇంత మటుకు మానవుల్లో ఎవరన్నా సూర్యుడి దాకా వెళ్ళారా? సూర్యుడి దాకానా? అలాంటి దూరాన్ని మాడి వేసేపోతారు, అంత సీన్ లేదు కదా. సో సూర్యుని చేరిన మానవులు ఎవరు ఉన్నారు? అసలు ఎవ్వరు లేరు. అంటే ఆ సమితిలోకి ఎవరిని వస్తారా? ఎవ్వరు రారు. ఎవరు వస్తారా? ఎవ్వరు రారు. అంటే అది కూడా శూన్య సమితి. అలాగే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. అలాగే వస్తున్నా 1కి 2కి మధ్యలో పూర్ణాంకాల సమితి. 1కి 2కి మధ్యలో ఉన్న పూర్ణాంకాలు ఉంటాయి అసలు? అదే ఇంటీజర్లు ఉంటారా? ఎవ్వరు ఉండరు, ఎంటీ సెట్. అలా కొన్ని సందర్భాల్లో
సమితి అంటూ ఉంటుంది, దానికి నిర్వచనం ఉంటుంది, అర్థం ఉంటుంది, బట్ అందులో ఎవరు ఉండరు. ఎవరు ఉండకపోతే అలాంటి దాన్నే ఏమంటారు? శూన్య సమితి అంటారు. ఇదిగో ఓకేనండి, ఇది కదా, దీన్నే ఏమంటారు? శూన్య సమితి అంటారు. ఇది మొదటిదనమాట. శూన్య సమితి చెప్పడానికి సింబల్ ఏంటి? 5. దీన్ని ఇంగ్లీష్లో ఎంటీ సెట్ అంటారు, నల్ సెట్ అంటారు, వాయిడ్ సెట్ అంటారు. 3 పేర్లు దానికి, 3 ఒకటే. ఏంటి? శూన్య సమితి. నెక్స్ట్ రెండో పేరు ఏంటంటేనండి, రెండో పేరు ఏక మూలక సమితి. పేరులోనే 70% అర్థమైపోతుందండి. ఒకే ఒక్క మూలకం ఉంటుంది దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ చూడు, స్టాప్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో? ఒకే ఒకటి. ఇది చూడు 1, ఒకే ఒకటి. ఇది చూడు 2, ఒకే ఒకటి. ఇవన్నీ ఏకమూలక సమితులు. భారతదేశ అధ్యక్షులలో స్త్రీల సమితి ఎంతమంది ఉన్నారు? భారతదేశ అధ్యక్షులు స్త్రీలు ఓన్లీ 1. ఎవరండి? మిసెస్ ప్రతిభా పాటిల్. ఓన్లీ 1 ఎలిమెంట్. ఏకమూలక సమితి కదా, రైట్. అలాగే భారత ప్రధానులలో స్త్రీల సమితి మిసెస్ ఇందిరాగాంధీ. ఓన్లీ 1. ఏకమూలక సమితి. ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు చేసిన వ్యక్తుల సమితి అక్కడే. ఎవరు? సచిన్ టెండూల్కర్. అవునా? భారత క్రికెటర్లలో 400 పైచిలుకు టెస్టు వికెట్లు, తర్వాత 5000 టెస్టు పరుగులు ప్లస్ వరల్డ్ కప్పు తెచ్చిన క్రికెటర్ల సమితి. ఓన్లీ 1. కెప్టెన్ల సమితి ఎవరు? ఓన్లీ 1. దట్ ఈస్ కపిల్ దేవ్. అలా ఒకే ఒక్కళ్ళు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? ఏకమూలక సమితి. పేర్లో తెలిసిపోతుందండి. ఎందులోనే ఉన్నాయి? ఓన్లీ 1 కదా. తెలుగులో, ఇంగ్లీష్లో అంటారు దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. ఓకే అండి. ఈ సమితులలో ఎన్ని రకాలు నేర్చుకున్నా ఇంత మటుకు? 2 రకాలు. ఒక రకం ఏంటి? శూన్య సమితి. రెండో రకం ఏంటి? ఏకమూలక సమితి. ఏకమూలక సమితి అంటే ఒకే ఒక్క ఎలిమెంట్ ఉండాలి. శూన్య సమితి అంటే అసలు ఎలిమెంట్లే ఉండవు. ఇప్పుడు ఇంకో 2 పేర్లు నేర్చుకుందాం. మూడో పేరు ఏంటంటే పరిమిత సమితి. 4వ పేరు అపరిమిత సమితి. రెండు పేర్లు ఒకేసారి ఎందుకు రాశానంటే అర్థం చేసుకోవడం చాలా తేలిక. పరిమిత సంఖ్యలో మూలకాలుంటే పరిమిత సమితి అంటారు. అపరిమిత సంఖ్యలో మూలకాలుంటే అపరిమిత సమితి అంటారు. పరిమితం అంటే మనం లెక్క పెట్టి అరే ఇందులో ఇన్ని ఉన్నాయిరా అని చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 3 5 7 9 స్టాప్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇందులో 5 ఉన్నాయి. పరిమిత సమితి. అదే ఇక్కడ చూడు, 1 2 3 4 5 6 ఎట్సెట్రా. లెక్క పెట్టగలవా? లెక్క పెట్టగలం. ఎన్నున్నాయి? చెప్పలే, కుదరదు. లెక్క పెట్టడమే కాకుండా ఎన్నున్నాయో కూడా చెప్పగలిగితే పరిమిత సమితి, ఎన్నున్నాయో చెప్పలేకపోతే అపరిమిత సమితి. దట్స్ ఆల్. ఇంగ్లీష్లో ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్ అంట. ఆకాశంలో నక్షత్రాల సమితి పరిమితమా అపరిమితమా? అపరిమితం. చెప్పలే కదా, చెప్పలే. రైట్. మా కుటుంబ సభ్యుల సమితి. మీ కుటుంబంలో అపరిమితమైనటువంటి సభ్యులు ఉంటారా? ఉండరు కదా. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళే కదా. మహా అయితే తాత, నానమ్మ, అమ్మమ్మ, తాత, వీళ్ళేగా. పరిమితులుగా ఉండేది. ఇన్ఫైనెట్లీ విని ఉంటారా? ఉండరు కదా. ఇవి అలా అనమాట. 10 కంటే తక్కువైన ధన
సహజ సంఖ్యలు ఎన్నుంటే చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 పరిమిత సంఖ్య. 2 యొక్క గుణకాల సమితి. గుణకాలు అంటే ఎవరండి? 2 ఎక్కల్లో వస్తాయి. 2 4 6 8 10 12 ఎన్ని వస్తాయి? అబ్బో ఎన్నో వస్తాయి. దెర్ ఇస్ నో ఎండ్. 2 4 6 8 10 12 ఎట్సెట్రా 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 ఇన్ఫైనైట్ సెట్, అపరిమిత సమితి. 6 యొక్క కారణాంకాల సమితి అన్నాను అనుకో. కారణాంకాలు ఎన్ని వస్తాయి? 6కి ఏమేమి ఉన్నాయి ఫ్యాక్టర్స్? 1 2 3 6 -1 -2 -3 -6 ఎన్ని వచ్చినాయి? 8. పరిమిత సమితి. ఇవన్నమాట. ఇంతవరకు మనం ఎన్ని సమితులు నేర్చుకున్నాం? 4. మొదటిది శూన్య సమితి. అసలు ఏమి ఎలిమెంట్లు ఉండవు. సింబల్ ఉందా? ఉంది. ఏంటా సింబల్? 5. రెండోది ఏంటి? ఏకమూలక సమితి. అంటే ఏంటి? ఒకే ఒక్క మూలకం ఉంటుంది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? సింగిల్టన్ సెట్ అంటారు. తర్వాత పరిమిత సమితి. పరిమిత సంఖ్యలో మూలకాలు ఉండాలి, అంటే లెక్క పెట్టగలిగేనన్ని ఉండాలి. అపరిమిత సమితి అబో ఇన్ఫైనెట్లీ మెనీ ఉంటాయి. ఈ 4 సమితులు అన్నమాట. నిజానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వరుసనే కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత ఏం చూడాలి? ఉపసమితులు. నెక్స్ట్ హెడ్డింగ్. ఉపసమితులు. ఉపసమితులు అంటే ఏంటి? అక్కడి నుంచి మొదలు పెడదాం. ఓకేనా? ఒక ఉదాహరణకి ఈ సెట్ చూడు. A = 1 2 3, B = 1 2 3 4 5 స్టాప్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏలో ఉన్న వాళ్ళందరూ బీలో కూడా ఉన్నారుగా. అఫ్కోర్స్ బీలో ఎక్కువ ఉన్నారనుకో, అది మనకు అనవసరం. ముందు ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఏలో ఉన్నవన్నీ బీలో కూడా ఉన్నాయి. కరెక్టేనా? కరెక్ట్. అలా ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయి అంటే ఏ అనేది బీలో ఒక భాగం రా అనే ఫీలింగ్ రావాలి మనకి. అప్పుడు ఏమంటావు తెలుసా అండి? ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఏమంటాం? ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. నిజానికి ఇది చిన్న తరగతులలో ఎలా చదవాలని చెప్తారో చెప్పనా? సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు, కింద గీతకి ఇస్తున్నావుగా. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ C = మళ్ళీ 1 2 3 రాసామనుకో, ఇక్కడ కూడా ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది. ఇందులో ఏ బిలో ఒక భాగం మాత్రమే. ఇందులో ఏనే సి, సీనే ఏ. 1 2 3 1 2 3 సేమ్ కదా. సో సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని చదవటమే న్యాయం. దీన్ని ఏం చదువుతారు? సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు. అసలైతే సబ్సెట్ అని చదివినా చాలు. ఓకేనా? దీన్ని ఏమంటారు? ఉపసమితులు అంటారు. ఏ బిలో ఒక ఉపసమితి, ఏ సిలో ఒక ఉపసమితి. ఓకే, థ్యాంక్ యూ.